7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. అలా రేవంత్ రెడ్డి సార్ గారితో ఏమనంటే మాకు రూమ్ కిరాయిలు వెళ్తలేవు, మేము పిల్లలు చదివించుకోవాలంటే బాగా ఇబ్బంది ఉన్నది. అసలు మాది ఏందనంటే మా పొల్యూషన్ ఇవాళ ఏందనంటే వేరే బఠానీలను అమ్ముకున్న వాళ్ళు అయినా కానీ వేరే తిరుగున్నది, కానీ మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. మేము 500-600 చేస్తేనే మా పిల్లలు మేము అందరం బతుకుతాం. అయినా కానీ ఇప్పుడు డీజిల్ రేటు 110 రూపాయలు అయింది. ఆ డీజిల్ మందం సో సంపాదిస్తలేం. గిరిగిరి తీసుకున్నా కానీ వాళ్ళు ఇబ్బంది పెడతారు. మా పరిస్థితి బాగా అర్థం చేసుకొని కిలో బియ్యం తీసుకుపోయేదాని సుతా వేరే తిరుగున్నది మాకు. ఇప్పుడు నూకలు తెచ్చుకుంటున్నాం మేము. మీకు ఓట్లు వేసి మేము నూకలు వండుకుంటున్నాం అంటే మీరే గమనించి మాకు ఏమన్నా ఉపాధి కల్పించాలని చెప్తున్నాం మేము. ఎందుకంటే సార్ మాకు కూరగాయలు పోతే బయట 50 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు సంపాదిస్తలేం. మా వాళ్ళు బయటికి పోయి 250 రూపాయలు తెస్తేనే మేము ఇప్పుడు బతకటట్టున్నాం మేము, లేకపోతే బతకలేకుంటున్నాం సార్. మీరు దయచేసి మా మీద దయ కలిసి ఏమన్నా మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం, ఏమన్నా మాకు సహకారం అన్నా లేకపోతే ఈ ఆటోలకు వేరే తిరగన్నా చేయాలని మేము కోరుతున్నాం. కాబట్టి మీరు 50 ఏళ్ళ వరకు మీది పెట్టుకుంటే ఈ చిన్న చిన్న వాళ్ళు సుతెక్కుతారు. స్కూల్ వాళ్ళు ఎక్కితేనే మాకు పొట్ట కడుతుంది. స్కూల్ వాళ్ళని కొడుతుంది, మీరు అందరు కొడుతుంది. మేము ఓట్లు వేసిన పాపానికి మాకు ఇబ్బంది పడుతున్నాం. మేము రోడ్డు మీదకి వచ్చి వేరే తిరిగా పొద్దుగాల 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు 200 రూపాయలు సుధా చేయలేకపోతున్నాం. అది డీజిల్ మందం సుధా కాదు సార్. మీరు ఏదైనా దయచేసి మా మీద కనికరం ఉంచి వేరే తిరిగా చేయాలని ఇప్పుడు నూకలు అనుకుంటాను. రేపు పొద్దుగాల ఆయన ఉండకపోవచ్చు సార్ మాకు. సార్ మీరు ఏదన్నా మీకు మీద దయ ఉంచి మీకే ఓటేసి మేము వేరే తిరిగా ప్రజలకు సుతం మేమే చెప్పినాం సార్. మీకు ఇట్లా మారాలి, ఇది మారాలితే మనకు బతుకులు బాగా అవుతాయి, అది ఇదని అని వేరే తిరిగా మేము అన్నీ చెప్పుకున్నాం. మీరే మా నోట్లలో మన్ని పోసేళ్ళు సార్, మొత్తం వేరే తిరిగా చేసేళ్ళు. ఇది 50 ఏళ్ళ వరకు మీది పెట్టితే మాకు యథావిధంగా కోరిక నిర్వహిస్తుంది. మాకు ఎక్కేదే ఆ స్కూల్ పిల్లగాళ్ళు వచ్చే ఫంక్షన్లో పోయేటోళ్ళు, అందుకనే మాకు వాళ్ళు ఎక్కాలని మేము దయచేసి మీకు జోడించి మేము చెప్తున్నాం సార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మా ఆటో డ్రైవర్స్ అండ్ యూనియన్ విన్నపం ఏమనగా, మేము గత 35 సంవత్సరాల నుంచి ఆటోను నమ్ముకొని జీవనోపాధి కొరకు బ్రతుకుతున్నాం. ఫైనాన్స్లలో తెచ్చుకొని ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. ఇప్పుడు మీరు మహిళలకు ఫ్రీ సర్వీస్ అని అసలే నిరుద్యోగ సమస్య. గత 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చి కూడా ప్రతి ఒక్కరూ ఇంటికి బైకు కార్లు తెచ్చుకొని కూడా ఆటోను నమ్ముకొని కూడా మేము అట్లా నానా అవస్థలు పడుకుంటా ఇబ్బంది అవుతుంటే కూడా మళ్ళీ మీరు బస్సు మహిళలకు ఫ్రీ అని చెప్పి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మా భార్య పిల్లలను చదువుకోలేని పరిస్థితి ఉన్నది. మేము ఫైనాన్స్లలో ఆటోలు తీసుకున్నాం. అసలే నిరుద్యోగ సమస్య. ఇవన్నీ గట్టెక్కాలంటే మీరు మాకు కూడా ఏదన్నా ఒక ఉపాధి కల్పించి ప్రత్యామ్నాయ మార్గంగా మీరు చేయాలని మేము మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అనేది లేకుండా చేస్తే బాగుంటుంది. మాకు ఈ నిరుద్యోగ సమస్య బాగా ఉన్నది తెలంగాణలో. మేము గత 35 సంవత్సరాల నుంచి ఆటోలు అమ్ముకొని మా యొక్క కుటుంబాలు ఇప్పుడు బదాన పడే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి మీరు మా గురించి ఆలోచించి మా పిల్లలకు మాకు తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మాది నర్సంపేట డివిజన్, చంద్రపేట మండల కోనాపురం విలేజ్ మాది. మా విలేజ్లో ఒక 20 నుంచి 22 ఆటోలు దాకా ఉన్నాయి. అందరూ ఆటో మీద జీవనోపాధి గడిపేవాళ్ళం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని గెలిపించినాం. కాకపోతే గెలిచిన తర్వాత ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ అని ఆడలో పెట్టడం వల్ల ఆటోలో ఎక్కే పరిస్థితి లేదు. ఎవరు రోజుకు 2 ట్రిప్పులు వేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఒక ట్రిప్పు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఈ ఆటో మీద జీవనోపాధి గడపలేకపోతున్నాం. మాకు ఈ ఆర్టీసీ బస్సుది మహిళలకు ఫ్రీ అనేది తీసేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఈ గవర్నమెంట్ను కోరుతున్నాం. ఇప్పుడు ఈ పొజిషన్లో, ఇప్పుడున్న పొజిషన్లో ఈ పథకం ఇట్లే నడిస్తే ఎంపీకి కూడా ఓట్లు పడేట్టుగా లేదు. నర్సంపేటలో ఎక్కడ చూసినా కూడా ఆటో డ్రైవర్లు అంతా రోడ్డు మీద ఎక్కి రోజు ఏడ్చే పరిస్థితిలో ఉన్నది. దీన్ని ఆదుకోవాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళు ఉపాధి కోల్పోతాను, వాళ్ళ సంసారాలు సాగలేకపోతున్నాయి. ఇదివరకు 1000 రూపాయలు చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం 200-300 చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బస్ ఫ్రీ పెట్టడం వల్ల ఈ సర్కార్కు చాలా లాస్ అవుతుంది. దీనివల్ల వచ్చేది ఏం లేదు, అనవసరంగా. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఈ 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెట్టినా మంచిదే, కానీ ఈ మొత్తమే ఫ్రీ పెడితే ఎంత లాసు కనీసం. ఇందువల్ల ఈ సర్కారు బరాబరి ఇది కరెక్ట్ కాదని తీసేయాలని మేము అనుకుంటాను. ఈ ఆటో యూనియను
ఘోరంగా ఇబ్బంది పడతాళ్ళు. బస్సులు పడ్డాక అంచెలి ఆటో సరిగా నడుస్తలేదు. అప్పుడు ఒక 800-1000 రూపాయలు నడిచేది, ఇప్పుడు ఒక 200-300 కూడా నడుచుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ కావాలని గెలిపించుకున్నాం, కానీ మాకు ఇట్లా ఘోరంగా ఇది చేస్తారని మేము అనుకోలే. మాకు కూడా ఏదన్నా ఒకటి కలిగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.